సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు చేసుకోవాలి అండ్ దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో మగవాళ్ళల్లో మనకి సంతానలేమి సమస్య ఉంది అన్నప్పుడు, అంటే హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు మనము మగవాళ్ళలో చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సో సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్లో హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 days నుంచి 1 week గ్యాప్ ఉన్నప్పుడు హాస్పిటల్ ప్రెమిసెస్లోనే మేము ఇచ్చిన కంటైనర్లో సెమెన్ అనేది కలెక్ట్ చేసి మాకు ఇస్తే ఆ శాంపుల్ని మేము ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. సో శాంపుల్ ఇచ్చిన తర్వాత కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నోట్ చేస్తామండి. వాల్యూమ్ ఎంత ఉంది, కలర్ ఎలా ఉంది, విస్కాసిటీ అంటే సెమెన్ అనేది లిక్విఫై అవడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకొని ఆ తర్వాత ఒక డ్రాప్ మైక్రోస్కోప్ కింద వేసి మైక్రోస్కోప్లో చూసి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, దాంట్లో మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, మొటిలిటీలో కూడా వేగంగా ముందుకు కదిలే కణాలు లేకపోతే అక్కడక్కడే కదులుతున్న కణాలు, కొన్ని కదలని కణాల శాతం, ఇవన్నీ మనం నోట్ చేస్తాము. అండ్ ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం కూడా మనము స్టెయిన్ చేసి ఒక్కొక్క స్పర్మ్ యొక్క ఆకారం చూసుకొని అలా ఒక 200 స్పర్మ్స్ని క్యాల్కులేట్ చేసి పర్సంటేజ్ అనేది ఇస్తాం. సో మనకి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ అండ్ మైక్రోస్కోపిక్ క్యారెక్టరిస్టిక్స్తో సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ గనక నార్మల్ ఉంటే యూజువల్గా హస్బెండ్స్లో ఇంకా నెక్స్ట్ ఏమి టెస్ట్లు అనేవి సజెస్ట్ చేయము. సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కనుక ఏదన్నా ప్రాబ్లం ఉంది, కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది అన్నప్పుడే మగవాళ్ళకి ఫర్దర్గా ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ అవసరం అయితే చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే స్కాన్ అవ్వచ్చు. సో ఇలాంటి అడిషనల్ టెస్ట్లు మనం సెమెన్ అనాలిసిస్ అబ్నార్మల్ ఉంటేనే చేస్తాము. సో సెమెన్ అనాలిసిస్ బేసిక్ టెస్ట్ అండ్ ఇది నార్మల్గా ఉంటే యూజువలీ మేల్ పార్ట్నర్ని ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. సో ఈ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో WHO గైడ్ లైన్స్ ప్రకారం నార్మల్ వాల్యూస్ ఏంటి అంటే వాల్యూమ్ 1.5 ml ఉండాలి. యూజువలీ మనకి ట్రాన్స్పరెంట్ గా కొంచెం వైటిష్ కలర్ లో సెమెన్ అనేది ఉంటుంది. అండ్ మనకి కౌంట్ అనేది WHO గైడ్ లైన్స్ ప్రకారం 16 million per ml ఉండాలి. వేగంగా ముందుకు కదిలే కణాలు దాంట్లో 30% ఉండాలి. ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు 4% ఉండాలి. అండ్ వైటాలిటీ టెస్టింగ్ అంటాం, 54% ఆఫ్ ద స్పర్మ్స్ అనేవి అలైవ్ అనేది ఉండాలన్నమాట. సో ఇవి నార్మల్ పారామీటర్స్. నార్మల్ పారామీటర్స్ గనక మనకు సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఉంటే వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి. అబ్నార్మల్గా ఉన్నాయి పారామీటర్స్ అంటే వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ వీళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అండ్ ప్రాబబ్లీ ట్రీట్మెంట్ చేస్తే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.